హాయ్ అండి, నమస్తే. అన్నయ్య వాళ్ళకి కొత్తగా మ్యారేజ్ అయింది. అందుకని ఇంక వాళ్ళు కొత్త ఇల్లు తీసుకున్నారండి. అయితే ఒకసారి ఆ ఇల్లు ఒకసారి హోమ్ టూర్ చేద్దాం అన్నట్టుగా చేస్తున్నాను. ఇల్లు అయితే చాలా బాగుండిద్దండి. ఇదంతా హాల్ అండి. హాలు ఒకవైపు ఏమన్నా కిచెన్ ఉంటుందండి. ఇదంతా హాలు. ఇది బయట వైపు అండి. వాషింగ్ మిషన్ పెట్టుకునే ఏరియా ఇది. పెద్ద పెద్ద గిన్నెలు ఏమన్నా ఉన్నా కడుక్కోవటానికి కూడా ఇది బాగుండిద్ది. ఇటువైపు కబోర్డ్స్ అయితే చాలా బాగుంటాయండి. ఇది ఒక బెడ్రూమ్ అండి. కబోర్డ్స్ చాలా బాగుంటాయండి. అది వాషింగ్ మిషన్ వాష్ ఏరియా. ఇది ఇంకో బెడ్రూమ్ అండి. ఇది బాత్రూమ్ ఒకటి. ఇది బయట వైపు అండి. అటువైపు కూడా తీసినా బాగుండేది. అటు తీస్తే బయట వైపు కనిపించిద్ది. పిల్లలంతా ఆడుతున్నారండి. ఈరోజు మా చెల్లి వాళ్ళ మ్యారేజ్ డే అయితే సెలబ్రేషన్ చేస్తున్నారు. వదిన చేస్తుంది. అందుకని దాని గురించి అన్నయ్య దమ్ బిర్యానీ వండుతున్నాడు. మేమందరం అవన్నీ కట్ చేసి ఇచ్చామండి, వాటికి కావాల్సిన ఐటమ్స్. ఇంకా అన్నయ్యే ప్రిపేర్ చేస్తున్నాడు. ఇంకా అవన్నీ ఇచ్చి ఇంక వీళ్ళంతా కూర్చున్నారు. చెల్లి వాళ్ళది సెలబ్రేషన్ అండి, మ్యారేజ్ డే సెలబ్రేషను. సర్ప్రైజ్గా చేస్తుంది వదిన, వీళ్ళకి తెలీదు. అందరం హైదరాబాద్లోనే ఉంటాం, కానీ వేరు వేరు చోట్ల ఉంటాము ముగ్గురం, అన్నయ్య, నేను, చెల్లి. అయితే వదిన ఇంకా సండే కదా హాలిడే, అందరం దగ్గర కలుసుకుందామని ఇంటికి పిలిచింది. ఇంకా పిలిస్తే ఇంక అందరం వచ్చాము. ఇంకా చెల్లి వాళ్ళది మ్యారేజ్ డే సెలబ్రేషన్ చేస్తుంది సర్ప్రైజ్గా. ఇంకా అదే కాకుండా చెల్లి వాళ్ళ తోడికోడలు ఆమె ఉన్న వాళ్ళ ఆడపిల్ల వాళ్ళు కూడా వచ్చారు. హాలిడేస్ అని పిల్లల్ని తీసుకుని వచ్చారు. ఇంకా అందరు కలిసి వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ సెలబ్రేషన్ చేస్తున్నారు. అందరూ ఒక దగ్గర ఉంటే చాలా సరదాగా ఉండిద్ది కదండి. పల్లెటూరులో అయితే అందరూ కలిసి ఉంటారు కాబట్టి ఆ హ్యాపీనెస్సే వేరు. కానీ సిటీలో ఉన్నప్పుడు ఎవరింట్లో వాళ్ళు ఉంటారు. ఎప్పుడన్నా కలుసుకోవడం జరిగిద్ది. ఇంకా కలుసుకున్నప్పుడు చాలా సంతోషంగా అనిపించిద్దండి. ఇంకా చెల్లి వాళ్ళ సెలబ్రేషన్ ఇట్లా జరుగుతుంది. ఇంక వదినే చేసింది ఇదంతా. ఇంకా పిల్లలందరూ ఉండటం వల్ల చాలా సంతోషంగా అనిపిస్తుంది. పిల్లలంతా నేను పెడతా అని ఇంకా అట్లా చేస్తున్నారు. ఇంకా సెలబ్రేషన్ అయిన తర్వాత అన్నయ్య దమ్ బిర్యానీ వండాడండి. అది ఇంక తినాలి. ఫస్ట్ టైం అన్నయ్య మాకు ఇట్లా వండి పెట్టడం. ఇంకా తర్వాత మేము పెడుతున్నాము, నేను మా హస్బెండ్. అన్నయ్య ఇంకా కొంచెం ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతున్నాడు, అందుకని ఇంకా వదిన వచ్చింది. వదిన వచ్చి కేక్ కటింగ్ చేసి వాళ్ళకి పెడుతుంది. తర్వాత అన్నయ్య దమ్ బిర్యానీ ఎలా ఉందో అది కూడా తింటూ వీడియో పెట్టాను, చూడండి. అక్క అందరిని పిలిచే పిల్లలు కూడా ముందు వాళ్ళకి పెట్టండి.
నైట్ తో వచ్చేసి వారంగా ఇదిగో గోంగూర బాగా మీరు కూడా కూర్చొని మీరు కాదు అయ్యో చెప్పి నువ్వు కూడా వచ్చి వేసుకో నువ్వు రాకపోతే సన్నీ పొద్దున యూట్యూబ్ అక్క పౌడర్ కొద్ది కావాలి